మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రస్తుతం మనం వేల్తరుడ గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల వద్ద అయితే మొన్న ఈ మధ్య చూస్తే ఒక 3 రోజుల క్రితం గంగమణి అనే ఒక వివాహిత ఇక్కడ చనిపోవడం జరిగింది. అయితే గంగమణి వల్ల కూతురు దుర్గా తన తల్లి అంత్యక్రియల కోసం యాచించడం చూసి వాళ్ళ మనసు చెలించి మొట్టమొదటగా బాసటగా నిలిచింది అయితే ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ గజానంద్ గారు, దాంతో పాటు ముదోల్ సిఐ మల్లేష్ గారు మరియు ఎస్ఐ సాయి కిరణ్ గారు అయితే మొట్టమొదటగా వాళ్ళు బాసటగా నిలిచారు. వాళ్ళ ఈ ముందడుగును చూసి యావత్ ప్రపంచం మేమున్నామని చెప్పేసి ఇక్కడ చిన్నారికి చేదోడు వాదోడుగా తమ వంతు సహాయం అయితే అందించారు. ఆ చిన్నారికి చేదోడుగా నిలవడం అనేది ఎంతో మంచి విషయం. కాబట్టి ఈ హీరోస్ని సుమన్ టీవీ తరపున మీకు పరిచయం చేయబోతాం. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ద రియల్ హీరో టీచర్ గజానంద్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ చెప్పండి సార్, చిన్నారి అంత్యక్రియలకు మీరు ఆర్థిక సహాయం అందించారని మొట్టమొదటిగా అని మాకు తెలిసింది. ఒకసారి ఆ పరిస్థితుల గురించి ఒకసారి మాకు వివరించండి. అయితే ఇటీవల మేర గంగామణి ఎవరైతే చనిపోయారో తల్లి, ఆ బిడ్డ మేర దుర్గ మన స్కూల్లోనే చదువుకుంది. మాకు దుర్గతోటి చాలా మంచి అనుబంధం ఉంది, ఎందుకంటే మా బిడ్డలాగానే మా స్కూల్లో ఆమె పెరిగింది. అయితే దుర్గకు వాళ్ళ నాన్న కూడా కొన్ని నెలల ముందే చనిపోవడం జరిగింది. తండ్రి లేని బిడ్డ, తల్లి మాత్రమే ఉంది. కాబట్టి నేను కానీ, నాతో పాటు పనిచేసిన సుధాకర్ సార్ కానీ, ఇంకా పవన్ సార్ కానీ, మాకు స్పెషల్గా ఆ బిడ్డ పైన కొంచెం అభిమానం అనేది కొంచెం ఎక్కువనే ఉండేది. ఆ బిడ్డ కూడా అంతే ప్రేమగా మాతోటి ఉండేది. కాబట్టి ఎప్పుడైతే మార్నింగ్ లేచి, ఆ నైట్లోనైతే మాకు తెలియదు, మార్నింగ్ లేచిన తర్వాతనే తెలిసింది. మార్నింగ్ లేచిన తర్వాత వాట్సాప్లో ఒక స్టేటస్ చక్కర్లు కొడుతుంది. ఏంటి ఆ స్టేటస్ అంటే, దుర్గ పక్కన ఒక చిన్న బొంతలాగుంది, దాంట్లో పైసలు ఉన్నాయి. దేని గురించి అంటే తల్లి చనిపోయింది. అసలు ఒకరోజు ముందే మాట్లాడిన మేర గంగామణి రెండో రోజే వికతజీవిగా ఎలా మారింది? అసలు నేనైతే ఫస్ట్ నమ్మలేదు ఆ విషయాన్ని. ఇదేదో ఫేక్ ఎవరైనా సృష్టిస్తున్నారేమో అని కూడా నాకు అనిపించింది. అయితే ఇమీడియట్గా ఊళ్ళో ఉన్న 2-3 కాంటాక్ట్స్కి కాల్ చేసి నేను అసలు విషయాన్ని కనుక్కున్నా. షాకింగ్, గంగామణి లేదు. ఆల్రెడీ తెలుసు దుర్గకు అమ్మ తప్ప ఎవరు లేరు, అన్న కానీ అక్క కానీ సొంతం అనే వాళ్ళు ఎవరు లేరు. అయ్యో బిడ్డకి ఇట్లా బాధ వచ్చింది, అయ్యో బిడ్డ ఇట్లా తల్లడిల్లిపోతుంది, చివరి కర్మ చేయడానికి కూడా ఆమె దగ్గర డబ్బులు లేవు కదా అని ఇమీడియట్ నేను మన బేల్తరుడ సర్పంచ్ గారికి ఫోన్ చేసి, సర్పంచ్ గారు ఏంటి పరిస్థితి అని అడిగా. అయితే ఆయన, సార్ ఇట్లా జరిగింది, కష్టమైతే ఉన్నది, ఆర్థిక కష్టం కూడా ఉంది, ఈ విధంగా ఉంది అంటే, సరే సార్ నేను కూడా ఏమైనా సహాయం చేయొచ్చు అని, నా తరపు చిన్న సహాయం, అది పెద్ద సహాయం అని నేను అనుకోను, చిన్న సహాయమే నేను చేశా. అయితే ఆ తర్వాత చాలామంది చాలా రకాలుగా స్పందించి చాలా ఎక్కువ మొత్తంలో స్పందించడం అనేది జరిగింది. నిజంగా కూడా మానవత్వం అనేది ఇంకా పరిడవిల్లుతూనే ఉంది, మానవత్వం అనేది ఇంకా మనుషుల్లో ఉన్నది అనడానికి బేల్తరుడలోని ఈ దుర్గ యొక్క సజీవ సాక్ష్యం ఈ నిదర్శనం అనేది. పౌర సమాజం కానీ, అధికార ప్రతిపక్షం కానీ, అదేవిధంగా రాజకీయం కానీ, అధికార యంత్రాంగం అయితే కానీ, ఇంకెవరైనా కానీ అందరూ స్పందించారు. అందరూ స్పందించి మా బిడ్డ దుర్గ పాపం, ఆమె తల్లినైతే మనం తీసుకురాలేము, ఆమెకు జరిగిన నష్టాన్ని అయితే మనం పూరించలేము, కానీ ఆర్థికంగా మాత్రం ఎంతో కొంత మనం ఆమెకు న్యాయం చేయగలుగుతామేమో అన్న ఒక భరోసానైతే కలిగింది. నిజంగా కూడా బేల్తరుడలో ఉన్న యువకులు, బేల్తరుడలో ఉన్న ఈ సిటిజన్స్, నాగరికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరెక్ట్ టైంలో కరెక్ట్గా స్పందించడం వల్ల దుర్గకు ఎంతో కొంత న్యాయం, నిజంగా అంటే మనం 100% న్యాయం ఇప్పుడు చేయలేము, మనిషిని ఎవరు తీసుకురాలే, కానీ ఎంతో కొంత ఆర్థిక న్యాయం అయితే జరుగుతుందన్న ఒక నమ్మకం అవుతుంది. అయితే సరే, మనం ఒక రకంగా ఆలోచిస్తే జరిగిన నష్టం జరిగిపోయింది, తర్వాత ఏం జరగాలనేది కూడా కొంచెం ఆలోచిస్తే రాబోయే భవిష్యత్తులో దుర్గకు మంచి విద్య అందాలి, దుర్గకు మంచి సంస్కారం అందాలి, దుర్గకు మంచి జీవితం అందాలి. ఇలాంటి విషయాలు అందాలంటే ఇప్పుడు మనం ఎవరైతే ఉన్నామో ఊరి పెద్దలు కానీ,
మన గ్రామంలో ఎవరైతే మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కానీ, మరి మాలాంటి టీచర్లు కానీ దుర్గకు అండగా ఉండి ఎప్పుడు ఆమె తోడుండి ఆమెకి ఏదైతే సరిగా ఉంటుందో ఆ డిసిషన్స్ అనేటివి ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వచ్చే 6 నెలలకు, వచ్చే 1 ఇయర్కో, వచ్చే 10 ఇయర్స్కో మనం ప్లాన్ చేస్తే సరిపోదు. ఆమెకు జీవితాంతం మంచిగా ఉండే ఏదో ఒక బెస్ట్ వేని మనం ఇప్పుడే చూపించాల్సిన అవసరం మాత్రం ఉంది. దీని గురించి ఇప్పుడు మనము గురువులు కూడా ఇందులో చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము మాతృదేవోభవ, పితృదేవోభవ తర్వాత గురుదేవోభవ అనే అంటాం. అంటే 3వ స్థానంలో ఖచ్చితంగా గురువు ఉన్నాడు. అది నమ్మి దాన్ని ఆచరించి నేను స్పందించడం అనేది జరిగింది. చాలా మంచి విషయం సార్. మళ్ళీ ఇంకోటి సార్, చిన్నారి దుర్గా విషయంలో ఇతర సమాజం స్పందించిన తీరును చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది సార్? అదే సార్, ఇప్పుడు చాలా ఎంత బాగా అనిపించింది అంటే జస్ట్ ఒక వాట్సాప్ స్టేటస్ చూసి, జస్ట్ ఒక వాట్సాప్ మెసేజ్ చూసి మన మండలమే కాదు పక్క మండలం, పక్క మండలమే కాదు పక్క జిల్లా కాదు రాష్ట్రం మొత్తం దేశం స్పందించి, దేశం నలుమూలల నుండి సహాయం వస్తుంది. వేరే రాష్ట్రాల నుండి కూడా సహాయాలు వస్తున్నాయి. ఊరి వాళ్ళకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మరి నేను ఇక్కడ హెడ్ మాస్టర్గా ఉండడం వల్ల నాకు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మేము సహాయం చేస్తామని పలు రకాల సహాయాలు, మళ్ళీ ఏదో ఒక రకమైన సహాయం కాదు. ఇవన్నీ చూస్తూ ఉంటే మానవత్వం అనేది ఇంకా మనుషుల్లో ఉంది. జస్ట్ దానికి మనం కొంచెం ఇగ్నైట్ చేసే అవసరం ఉందేమో, కానీ మానవత్వం అనేది మాత్రం ఖచ్చితంగా మనుషుల్లో ఉంది అనేది మాత్రం ఈ దుర్గా విషయంలో మనకు తెలిసిందని అనుకుంటున్నానండి. ఇంకోటి సార్, చిన్నారి దుర్గా చదువు విషయంలో ఇందాక మేము సుమన్ టీవీ చిన్నారి దుర్గాకు అడగడం జరిగింది. పెద్దయ్యాక తను ఏం కావాలనుకుంటున్నాం అని అడిగితే తను డాక్టర్ కావాలని చెప్పేసి కోరుకున్నాను సార్. చిన్నారి దుర్గా చదువు విషయంలో ఎలా ఉండేది? అయితే చదువు విషయంలో చెప్తాను సార్. దుర్గకి ఇప్పటివరకు మన స్కూల్లో సుధాకర్ సార్, పవన్ సార్, అదేవిధంగా నేను, అదేవిధంగా హేమలత మేడం అని కూడా ఒక మేడం ఉండేది. ఆమె చిన్నప్పుడు 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ ఉన్నప్పుడు ఆమెకు చదువు చెప్పింది. ఆమె మా దగ్గర ఆమె చదువుకున్నది. ఆమెకి ఇప్పుడు ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా, ఆమెకు ఇంగ్లీష్లో రీడింగ్ స్కిల్స్ ఉన్నాయి, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి, తెలుగులో కూడా రీడింగ్ స్కిల్స్ ఉన్నాయి, రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి. మ్యాథమెటిక్స్లో ఖచ్చితంగా ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ లాంటి అర్థమెటిక్ బేసిక్ ఆపరేషన్స్ ఆమె చేయగలుగుతుంది. అదేవిధంగా టేబుల్స్ కానీ ఇతరత్ర విషయాలు కానీ కాంప్రిహెన్షన్ కానీ ఇలాంటివి కూడా ఏవైతే మనకు ప్రైమరీ ఏవైతే బేసిక్స్ ఉంటాయో అవన్నీ ఆమెకు ఖచ్చితంగా అందాయి. ఇప్పుడు ఆమె తర్వాత ఏదైతే పెద్ద చదువులు చదవాలనో దానికి సంబంధించిన పునాది అయితే ఆమెకు ఉంది. నెక్స్ట్ ఆమెను మనం ఎక్కడ చదివించినా ఏం చదివించినా ఆమె గెట్ ఆన్ కాగలుగుతున్న నమ్మకం యాజ్ ఎ టీచర్గా నాకు పూర్తిగా ఉంది. ఆమెకు ఒక మంచి దారిలో మంచి విద్యను అందించాలని మాత్రం అంటే హృదయంలో ఒక కాంక్ష మాత్రం ఉంది. మళ్ళీ ఇంకొకటి సార్, చిన్నారి దుర్గా విషయంలో ఈ ప్రపంచానికి చేరవేసే విషయంలో డిజిటల్ మీడియా, మరి ముఖ్యంగా చెప్పాలంటే డిజిటల్ మీడియా వల్లే ఈ చిన్నారి దుర్గా విషయం అయితే అందరికీ తెలిసిందని మనం చెప్పవచ్చు. ఇప్పుడున్న ఇలాంటి పరిస్థితుల్లో డిజిటల్ మీడియా పాత్ర ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అవునండి, మీడియా పాత్ర అమోఘం. మీడియా పాత్ర చాలా అమోఘం. నాలాంటి వాళ్ళు ఏమైనా స్పందిస్తే మేము దుర్గకు ఇమీడియట్గా చుట్టుపక్కల ఉన్నవాళ్ళం. మరి దూరాన్ని ఇది అంశం చేరాలంటే ఖచ్చితంగా కావాల్సింది మీడియా. అందులోనూ కూడా డిజిటల్ మీడియా అనేది నలుమూలలా వ్యాపించున్నది. ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు, ప్రతి ఒక్కరు దానికి యాక్సెసిబిలిటీ ఉంది. కాబట్టి మీలాంటి సుమన్ టీవీ ఇప్పుడు ఉంది. ఇలాంటి వాళ్ళు చాలా తర్వాత వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉండడమే కాదు, వాళ్ళు ఒక సామాజిక బాధ్యతగా దీన్ని తీసుకొని వ్యాపింపజేశారు. దీని గురించి నాకు మాత్రం పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద మీడియా, ఎస్పెషలీ ద డిజిటల్ మీడియా అండ్ మన సుమన్ టీవీ కూడా అండి. సార్ ధన్యవాదాలు సార్. మీరు వేసిన ఈ మొదటి అడుగు ప్రపంచవ్యాప్తంగా ఎందరో మందికి స్ఫూర్తినిచ్చిందనే చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే ఈ డిజిటల్ మీడియా గురించి కానీ మిగతా మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ఇంటికి వస్తా, ఈ పైసలకి ఏమి ఇబ్బంది లేదు, చదువులకు ఇబ్బంది లేదు, నీ బిడ్డను కూడా చదివించుకో, నెల పైసలు వేస్తా బ్యాంక్ అకౌంట్ లా, ఏ చిన్న ఇబ్బంది రావద్దు అమ్మాయికి. నమస్తే అమ్మ.
థ్యాంక్ యూ. ఓకే